హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసింది అమెరికాలో జరిగిన మార్నింగ్ కిడ్నాప్. అయితే అమెరికాలో రోజుకి 2100 పీపుల్ అయితే కిడ్నాప్ అయితే అవుతారు. అంటే గంటకి 87 మంది కిడ్నాప్ అయితే అవుతారు. అలాగే అమెరికాలో సంవత్సరానికి 8,60,000 మంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అమెరికాలో కిడ్నాప్ రేట్ ఎంత ఎక్కువగా ఉందో. అంతెందుకు, లోకల్లోనే అమెరికాయే టాప్ కిడ్నాప్ రేట్లో ఉన్న దేశం. అయితే ఈ వీడియోలో మనం అమెరికాలో జరిగిన టాప్ మిస్టీరియస్ కిడ్నాప్స్ గురించి అయితే తెలుసుకుందాం. అవి సాల్వ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Warning, this man may kill you. ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు కయాన్. ఈ అమ్మాయికి 14 సంవత్సరాలు. అయితే ఈ అమ్మాయి మిస్ అవుతున్న ముందు తీసిన వీడియో క్లిప్ ఇదే. దీంట్లో తిను వాళ్ళ స్టెప్ డాడ్ అంటే సవతి తండ్రితో గొడవ పడ్డం మనం క్లియర్ గా చూడొచ్చు. కానీ ఈ కేసునే మార్చేసిన విషయం ఏంటంటే అది తన లాస్ట్ రాసి వెళ్ళిపోయిన లెటర్. ఈ లెటర్లో తను వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంకా తన గురించి వెతకొద్దని కూడా చెప్పింది. అయితే కేసులో ఏ క్లూ దొరకనందువల్ల పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేశారు. కానీ 2013లో మళ్ళీ కేసు రీఓపెన్ చేయడం జరిగింది. అయితే దాంట్లో కయాన్ రికార్డ్ చేసిన లాస్ట్ వీడియోస్లో పోలీసులకి చాలా సస్పీషియస్ యాక్టివిటీస్ అయితే కనపడ్డాయి. Warning, this man may kill you. అయితే ఇక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు తనని వాళ్ళు ఎలా వేధిస్తున్నారో. తన రూమ్ కి వచ్చి తనని కొట్టడం, ఇచ్చుకుని వెళ్ళడం. ఈ రెడ్ జాకెట్ వేసుకున్న అతని పేరు టెర్రీ. అయితే ఇతను వీడియో జరుగుతున్నప్పుడు క్లియర్ గా తన చేతుల్ని విరగొడతానని అన్నాడు. అయితే చయాన్ ఈ వీడియోలో క్లియర్ గా చెప్పింది ఈ మనిషి మిమ్మల్ని చంపేయగలడు అని. అయితే కయాన్ తన ఫేస్ ని రివీల్ చేద్దాం అనుకుంటే తన హ్యాండ్స్ తో తన ఫేస్ ని కవర్ చేసుకున్నాడు. ఆల్సో తన చేతిని విరగొట్టడానికి కూడా ట్రై చేశాడు. అయితే ఇక్కడ టెర్రీ నీ తలలో బుల్లెట్ కాల్ చేస్తా అని క్లియర్ గా వీడియోలో అనేశాడు. అంతే, ఈ ఒక్క మాటతో పోలీసులు ఆ టెర్రీ గారిని ఇన్వెస్టిగేషన్ కి లాక్కొచ్చారు. అయితే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే వీడు తనని చంపేశాడు అండ్ జైలుకి వెళ్లే ముందు కొన్ని విషయాలు చెప్పాడు. Cyan is not worth it to start. Before I knew it, I was standing over a body. Last thing I remembered, my head was over her neck for some reason. Over her neck, doing what? వీడు ఏమన్నాడంటే చయాన్ చనిపోయింది, తను చనిపోయే ముందు నేను తన బాడీ మీద నుంచున్నాను అని అన్నాడు. అంటే చూసుకోండి వీడు ఎంత పెద్ద ఎదవో. అయితే వీడు అంతకుముందే తనని తన మెడమైన చేతులు పెట్టి నొక్కి చంపేశాడు. లాస్ట్ గా పోలీసులతో ఇన్ని సంవత్సరాలు నేను చాలా డిప్రెస్డ్ గా చాలా బాధపడ్డానని అన్నాడు. ఇంకా ఈ డిప్రెషన్ నాకు ఉండదు, నేను జైలుకి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటాను అని అన్నాడు. అయితే ఈ బొగ్గాడు తనని ఎందుకు చంపాలనుకున్నాడంటే కొన్ని సంవత్సరాలుగా చయాన్ని వీడు టార్చర్ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ తట్టుకోలేని చయాన్ వాళ్ళ అమ్మగారికి చెప్దామని బయటికి వెళ్తుంటే వీడు తనతో పాటు వెళ్ళి తనని అక్కడే గొంతు పిసికి చంపేశాడు. అయితే అక్కడే పాతి పెట్టి వచ్చేసాడు. అండ్ కేసుని దారి తప్పిందామని ఈ లెటర్ కూడా వీడే రాసి పెట్టాడు. తను ఎక్కడికో వెళ్ళిపోయింది, నాకు తెలియదని సింపుల్ గా తప్పించుకుందాం అనుకున్నాడు కానీ దొరికేశాడు. అయితే కోర్టు వీడి జన్మంతా జైల్లో ఉండేలా శిక్షించింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎవరికో ఒకరికి నచ్చి ఉంటుంది. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పార్ట్ 2 కూడా చాలా ఫాస్ట్ గా తేవడానికి ట్రై చేస్తా. కొత్త యూట్యూబర్ గైస్ కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.